అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక మంచి విశాలమైన ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఇల్లు 195 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్స్ డిస్టెన్స్ అండి. మీరు అక్కడ గమనించవచ్చు, ఆ వెహికల్స్ వెళ్ళేది మెయిన్ రోడ్ అండి. అండ్ ఇది హౌస్ అనమాట. జస్ట్ 150 మీటర్స్ ఉంటుందండి. వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఈస్ట్ ఫేసింగ్ 194 స్క్వేర్ యార్డ్స్ అండి. 25/70 డైమెన్షన్తో వస్తుందండి. కొంచెం సన్నగా పొడుగా వస్తుంది ఈ హౌస్. సో దానివల్లనే ఈ హౌస్ ప్రైస్ కూడా కొంచెం తక్కువనే ఉంటుందండి. వీడియో పూర్తిగా చూడండి. ప్రైస్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలోనే ఇస్తాను. ఇంటి ముందు 20 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. 20 ఫీట్ల రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్డుకి జస్ట్ 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. రాంపల్లి ఆర్ఎల్ నగర్లో ఉంటుంది. ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్కి బస్ స్టాప్కి జస్ట్ 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. ఫ్రంట్ ఫేసింగ్ 25 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 70 ఉంటుందండి. బట్ ఆ డైమెన్షన్ని చూసి హౌస్ని జడ్జ్ చేయకండి. వీడియో పూర్తిగా చూడండి. ప్రతి రూము సైజెస్ కూడా చెప్తాను. మంచి సైజెస్ వస్తాయండి ప్రతి రూము కూడా. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్. చాలా హైట్లో కట్టడం జరిగిందండి హౌస్ కూడా. ఆల్మోస్ట్ 6 ఫీట్ హైట్ లేపారు. బేస్మెంట్ కూడా మీరు గమనించవచ్చు ఎంత హైట్ ఉందో. ఇంత పెద్దగా వస్తుంది. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. అండ్ పార్కింగ్లో కూడా టోటల్గా పీవీసీ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇచ్చారండి. ఈస్ట్ ఫేస్ కాబట్టి మనకి పార్కింగ్లోనే బోరు మరియు వాటర్ సంప్ వస్తుంది. ఇక్కడ బోర్ ఉంటుంది అండ్ ఇటు వాటర్ సంప్ వస్తుందండి. ఇక్కడ ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్స్ అన్నీ ఇక్కడే వస్తాయండి. అండ్ ఇన్వర్టర్ పాయింట్ కూడా మెట్ల కిందనే వస్తుంది మనకి. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఎస్ఎస్ రైలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలా వస్తుంది. అండ్ ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. 3 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఇవ్వడం జరిగింది నార్త్ వైపు. అండ్ ఈవెన్ నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియాలో కూడా ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఈ సెట్ బ్యాక్లో టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒకటి 16 amp సాకెట్తో పాటు వాష్ ఏరియా వస్తుంది. అండ్ ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. 2 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఇవ్వడం జరిగింది. వెస్ట్ సైడ్ 70 ఫీట్ డెప్త్ ఉంటుందండి. 25 అడుగుల వెడల్పుతో 70 అడుగుల పొడవుతో వస్తుంది హౌస్. కొంచెం సన్నగా పొడుగు ఉంటుంది ప్లాట్. బట్ రూమ్ సైజెస్ మాత్రం చాలా మంచిగా వచ్చాయండి. చాలా పెద్దగా వచ్చాయి రూమ్స్ కూడా. 25/70 డైమెన్షన్తో 194.4 యార్డ్స్ ఉంటుందండి. 194 గజాలు అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి, ముఖద్వారం. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ డిజైన్ కూడా మీరు గమనించవచ్చు. అండ్ మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా హ్యూజ్ హాల్ వస్తుంది. ఇది హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఇవ్వడం జరిగిందండి. మార్బుల్స్ ఫినిషింగ్ ఇచ్చారు. ఎంత బాగుందో చూడండి. అండ్ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 14.4/18.5 డైమెన్షన్తో హాల్ వస్తుందండి. ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఉంటుంది. ఈజీగా ఒక 60-70 ఇంచ్ టీవీ కూడా ఈజీగా ఫిట్ అవుతుందండి. ఎంత హాలే. అండ్ హాల్లో నుండి నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియాలో కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు పూజ గది అండి. ఇది పూజ ఏరియా. ఓపెన్ కిచెన్ వస్తుందండి హౌస్లో.
కిచెన్ కూడా చాలా పెద్దగా వస్తుంది, చాలా హ్యూజ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ కిచెన్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఎల్ షేప్లో వంట బండి వస్తుందండి. సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారు కిచెన్లో కూడా. ఇవన్నీ షెల్ఫ్స్ అండి, కింద పైన అన్నీ కూడా. అండ్ ఈ కిచెన్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 13/9.8 సైజులో కిచెన్ ఉంటుందండి. చాలా పెద్దగా వస్తుంది. అండ్ ఈవెన్ కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇలా వస్తుంది. ఈ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ ఇవన్నీ మీరు గమనించవచ్చు. చాలా రాయల్గా ఉంటుందండి లుక్. మీరు డైరెక్ట్గా చూస్తే మీకు లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి, ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఇక్కడే వాష్ బేసిన్ కూడా వస్తుందండి, వాష్ ఏరియా. అండ్ ఇటువైపు చూసినట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 14/11.5 డైమెన్షన్తో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇక్కడే లో రూఫ్ కూడా వస్తుంది. 14 ఫీట్ వైడ్లో 11 ఫీట్ వెడల్పుతో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. హౌస్ ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ లాగానే ఉంటుందండి, చాలా పెద్దగా వస్తుంది. ఈ రూమ్ సైజెస్ నార్మల్గా 200 గజాల ఇంట్లో వచ్చే దానికన్నా పెద్ద సైజెస్ రావడం జరిగింది. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 19/13.3 సైజ్, 13.6 సైజ్ అండి. 13.6/19 వెడల్పుతో మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ ఈ సైజులోనే ఈ మూల మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి. ఓన్లీ ఫైనల్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈస్ట్ ఫేసింగ్లో 20 ఫీట్ వైడ్ రోడ్లో 25/70 డైమెన్షన్తో 195 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఇంటి చుట్టూ కూడా ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది. ప్లస్ ఇంటి చుట్టూ కూడా ఇల్లు ఉంటాయండి, మొత్తం ఇల్లే ఉంటాయి. మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్స్ అండి, కేవలం 150 మీటర్లు. మన ఇంటి ముందు నుంచి ఉంటే మెయిన్ రోడ్ కనిపిస్తుంది, అంత దగ్గరగా ఉంటుంది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,07,00,000గా చెప్తున్నారండి. 1.607 CRగా చెప్తున్నారు. 1,07,00,000గా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. ఈ హౌస్ పైన మీకు లోన్ కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.